ఒక విషయం అయితే చెప్తున్నా, నీ బతుకే చక్కగా లేనప్పుడు వేరే వాళ్ళ గురించి ఆయమ్మిట్ట ఇయ్యమ్మిట్ట అతనిట్ట ఇతనిట్ట అని వీధిలో కూర్చొని ఎందుకు నీకు సొల్లు కబుర్లు? ఈ పొద్దు నీ భర్త మంచిగా ఉన్నాడు, నీ బతుకు బాగుందని ఇంకొక అమ్మని చూసి ఎగతాళి చేసి నవ్వకే. రేపు నీ బిడ్డ పరిస్థితి ఎట్టుందో, నీ కొడుకు పరిస్థితి ఎట్టుందో, నీ కోడల పరిస్థితి ఎట్టుందో. తరాలు మారుతాయి, యుగాలు మారుతాయి, మన భవిష్యత్తు కూడా మారుతుంది. అప్పుడు నువ్వు ఇప్పుడు 2 మాటలు పొడిస్తే రేపు నీ కూతురు భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు నేల జారినప్పుడు 10 పొడుపులు పొడిచేవాళ్ళు రెడీగా ఉంటారు. అవసరమా? నీ బతుకు బాగుంది, నా భర్త బాగుండాడు, నేను బాగుండా అనుకొని బాగలేనమ్మను చూసి ఎత్తు పొడుపులు ఎప్పుడు పొడుచుకో. జాలి చూపించు, నీ చేతనైతే సహాయం చెయ్యి. లేదు ఏమీ చేత కాదంటే అంతే. ఎత్తు పొడుపు మాటలు మాత్రం పొడసకే. చాలా నిందల పాలవుతావు, అవమాన పాలవుతావు. ఇబ్బంది ఖచ్చితంగా నీ ప్రాణంతో ఉన్నట్టే ఇబ్బందిని ఎదుర్కొంటావు. నిజం ఫ్రెండ్స్, దేన్ని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఎవరు బాకీ కూడా తీర్చుకుందే పైకి తీసుకోడు. బాయ్ మరి.